హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీ హంటర్స్. సో ఈరోజు మేము రివ్యూ ఇవ్వే ఫిలిం 'కిష్కింద కాండం' స్టారింగ్ అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీ అండ్ విజయ్ రాఘవన్ ఇన్ ద లీడ్ రోల్స్. సో ఈ మూవీ అయితే మనకి ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది యాక్చువల్లీ. సో చాలామంది అయితే మూవీని చూడొచ్చు. సో నా ఒపీనియన్‌లో ఈ మూవీ ఎలా అనిపించింది అంటే కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే ఒక మరీ బీభత్సమైన సూపర్ సినిమా అని చెప్పలేను. అలాంటి వర్స్ట్ మూవీ, బ్యాడ్ మూవీ అని కూడా చెప్పను. ఎందుకంటే మూవీలో చాలా చాలా క్రేజీ స్టఫ్ ఉంది. ఇదేమి మీకు రెగ్యులర్‌గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఏం గాదు. ఇదేంటంటే మనకొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలా ఉంటది. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మీకు కొన్ని సీన్స్‌లో వచ్చే ఆ స్ట్రేంజ్ రివీల్స్ గాని, ఒక రకమైన ఈరీ ఫీలింగ్ వస్తది. లైక్ మనం హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఒక ఫీలింగ్ వస్తదో సేమ్ అలాంటి ఒక ఫీలింగ్ వస్తది. సో నేను స్టోరీ అయితే ఎక్కువ రివీల్ చేయను గానీ జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్తాను. అదేంటంటే మనకి ఆ ఊర్లో సమ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో అప్పుడేంటంటే అందరిని గన్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అప్పుడు కరెక్ట్‌గా మన ప్రొటాగనిస్ట్ ఫ్యామిలీలో ఒకతని గన్ మిస్ అవుతది. సో, గన్ ఎలా మిస్ అయింది? ఎందుకు మిస్ అయింది? అండ్ దాని చుట్టూ జరిగే ఆ రివాల్వింగ్ వెబ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి దాని చుట్టూ ఉండే నిజాలు, అబద్ధాలు లైక్ అవే ఉంటాయి మొత్తం స్క్రీన్ ప్లేలో. అంటే రియల్లీ లైక్ ద వే ద మూవీ అన్‌ఫోల్డ్స్. అంటే చాలా వెరైటీగా అన్‌ఫోల్డ్ అవుతది. అంటే మనం అసలు కొన్ని ఎక్స్‌పెక్ట్ కూడా చేయము. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒకలా ఉన్నప్పుడు ఒక రకమైన మిస్టీరియస్ ఫీలింగ్ వస్తది. ఫస్ట్ నుంచి ఏంటంటే మనకి కొన్ని విచిత్రమైన హాబిట్స్ చూపిస్తారు కొన్ని క్యారెక్టర్స్‌కి. లైక్ అలా అవి ఎందుకు ఉంటాయని మనకు స్లోగా నెక్స్ట్ వచ్చే సీన్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకొక క్లారిటీ వస్తూ ఉంటది. ఓకే. ఇది అని. సో, ఇట్స్ లైక్ షో డోంట్ టెల్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే మనకేదో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయరు. మనకంతా చూపిస్తారు ఒక సీరీస్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో. సో, అది బావుంది. మనకు మూవీ ప్యాటర్న్ నా వరకు నాకెలా అనిపించిందంటే ఫస్ట్ 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ ఏ మలయాళం మూవీ అయినా లైట్ అండి. అంటే వాళ్ళు ఎందుకంత టైం తీసుకుంటున్నారో అర్థం కాదు. క్యారెక్టర్స్‌ని చాలా టైం తీసుకుంటారు. ఒక సెటప్ చేయడానికి, ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేయడానికి. తీసేయండి. ఒక ఫస్ట్ 30, 40 మినిట్స్ తీసేయండి. ఆ మధ్యలో వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ సీన్స్ మాత్రం నిజంగా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అంటే అసలు ఏ క్యారెక్టర్ ఎవరిని ఎందుకు కొలుస్తున్నారు? ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సీన్స్ ఏంటి? అవన్నీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. బట్ మళ్ళీ చివరికొచ్చేసరికి మళ్ళీ తేల్చేస్తారు. అంటే ఇంకా మనకు ఫస్ట్ నుంచి అనుకున్న ఓ రకమైన క్లైమాక్స్ డీల్ చేస్తారు. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో, నా వరకు ఇట్స్ లైక్ ఏంటంటే ఒక యావరేజ్ ఫిల్మ్ లాగా అనిపించిందండి. నాట్ టూ గుడ్ ఆర్ నాట్ టూ బ్యాడ్ లాగా ఉంది. సినిమాలో మంచి స్టఫే ఉంది. మంచి స్టోరీ ఉంది. కానీ ఒక అలైన్‌మెంట్‌లో ఒక కంప్లీట్ సీరీస్ ఒక 2 అవర్స్ చూస్తున్నప్పుడు మాత్రం మధ్యలో నిజంగా చాలా లాగ్ అనిపించింది. సో, ఆ మూమెంట్స్ వల్లే నేను ఇది చెప్తున్నాను. లేదంటే ఆన్ పేపర్ మేబీ ఇది చదువుంటే చాలా మందికి నచ్చేస్తది ఈ స్క్రిప్ట్. మూవీలో నాకు నచ్చని ఇంకో యాస్పెక్ట్ ఏంటి అంటే మన క్లైమాక్స్ చూపిస్తారు. ఓకే. ఐ మీన్ ఏం జరిగిందో ఫైనల్‌లో చూపిస్తారు రివీల్. ఓకే. బానే ఉంటది. కానీ ప్రాబ్లమ్ ఈజ్ అసల ఆ క్లైమాక్స్‌లో ఒక టెయిల్ ఎండింగ్ పెట్టుకోవచ్చు కదా! అంటే అసలు ఒక ఫైనల్ రివీల్ ఒకటుంటది. కానీ అది వదిలేసారు మూవీలో. అంటే ఇంకా ఆడియన్స్‌కి వదిలేయండి జడ్జ్ చేసుకోండి అన్నట్టు మరి అదేంటి నాకు అర్థం కాదు. అంటే ఇది జనరల్‌గా హాలీవుడ్ స్టైల్‌లా కొంచెం ట్రై చేశారు. ఏమో అది నాకు అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. యాక్టింగ్ వైస్ అయితే అందరిది కొంచెం డీసెంట్‌గానే చెప్పాలి. లైక్ అంటే మనకేంటంటే హీరోల ఫాదరే ఎక్కువ స్కోప్ ఉంటది. మిగతా వాళ్ళది కొంచెం లైట్‌గానే ఉంటది. అంటే ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి వాళ్ళ రోల్స్‌కి తగ్గట్టు వాళ్ళు బానే చేశారు. మెయిన్‌గా హీరోల ఫాదర్ క్యారెక్టర్ లైక్ ఆయన పేరు విజయ్ రాఘవన్. సో, ఆయనైతే చింపేశారు. లైక్ ఆయన వల్లే మనకసల ఆ మిస్టరీ అనేది అన్‌ఫోల్డ్ అవుతా ఉంటది. కొన్ని సీన్స్‌లో బావుంటది. ఆయన యాక్టింగ్ నిజంగా చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. మలయాళం ఫిలిమ్స్‌లో నాకు బాగా నచ్చే యాస్పెక్ట్ ఈ ఫోటోగ్రఫీని అసలు వదిలేస్తారు. లైక్ సీనిక్ లొకేషన్స్ గాని, ఆ క్యారెక్టర్స్ మధ్యలో టెన్షన్‌కి ఒక యాంగిల్స్‌లా పెడతారు. లైక్ భలే అనిపిస్తాయి. లైక్ ఈ మూవీలో వాళ్ళు ఫుల్ న్యాయం చేస్తారు ఫోటోగ్రఫీ డిపార్ట్‌మెంట్ అయితే. ఏంటి అంటే మ్యూజిక్ ఉంది. కానీ ప్రాబ్లమ్ ఈజ్ మ్యూజిక్ ఏంటంటే నాకు ఎక్కడి నుంచో లేపేసారనిపించింది. అంటే ఉంది హై టెన్షన్ సీన్స్‌లో మనకి ఒకేసారి ఒక బీజీఎం వస్తది. ఆ బీజీఎం ఏంటంటే కొంచెం 'ఇంటర్‌స్టెల్లార్' అండ్ 'ఓపెన్ హేవర్' మిక్స్‌లో ఏసి రీమిక్స్ కొట్టేసారేమో అలా అనిపించింది. సో, ఏమో అంటే బానే ఉంది వినడానికి. ఆ సీన్‌కి సెట్ అయింది. కానీ ఏమో లేపేసారనిపించింది అంతే. సో, నా వరకేంటంటే ఒక అబోవ్ యావరేజ్ వాచ్. అంటే మీకు మలయాళం ఫిల్మ్స్ ముందు నుంచి అలవాటుంటే మీకు బాగా నచ్చేయచ్చు. నాకేంటంటే అలవాటుంది. బట్ ఇట్స్ జస్ట్ దట్ స్లో ఉండి నేనసలు చూడలేను. సో, దానివల్ల ఈ మూవీ ఏంటంటే కొంచెం లాగ్ అనిపించింది. దానివల్ల నేను అబోవ్ యావరేజ్ అని చెప్పాను. సో, మీకు గనుక ట్రై చేయాలనిపిస్తే ఈ మూవీ హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు ట్రై చేయొచ్చు. సో, థాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా ఇలాంటి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.